నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. అయితే ఈ రోజున మనము ముందుగా కొన్ని కబుర్ల విషయంలో, అంటే సంభాషణ అంశంలో, నేను నా పరిసరాలు అభ్యసన దీపికలో ముందుగా మనము ఒక పేజీ చూద్దాము. యాక్చువల్గా ఇది యూకేజీ పిల్లల కోసం ఇచ్చింది, అంటే 4 సంవత్సరాల పిల్లల కోసం ఇచ్చిన పేజీ, అభ్యసన దీపికలో పేజీ చూద్దాం. మరి ఇప్పుడు ఒక అభ్యసన పత్రము చేద్దాం. ఇది పాలపిట్ట పుస్తకాలలో, అంటే 4 సంవత్సరాల పిల్లల పుస్తకాలలో ఇచ్చిన అభ్యసన దీపిక. జాతీయ పండుగలు. ముందుగా మొదటి అభ్యసన చూద్దాము. జాతీయ జెండాకు రంగులు వేయించండి. పిల్లలు చూస్తున్నారా, ఇక్కడ మన జాతీయ జెండా ఉన్నది. మరి ఈ జెండాకి మనము రంగులు వేద్దాము. పైన కాషాయం రంగు, మధ్యలో తెలుపు, తర్వాత కింద ఆకుపచ్చ రంగు వేసాం కదా. ఓకే, తర్వాత రెండవ అంశం చూద్దాము. జాతీయ పుష్పానికి రంగులు వేయించండి. పిల్లలు, మన జాతీయ పుష్పం ఏంటి? కమలం, తామర పువ్వు కదా. మరి పుష్పానికి రంగులు వేద్దామా? చూసారా పిల్లలు, వేసామా? కమలం పువ్వుకి రంగులు ఈ విధంగా వేయించాలి పిల్లల చేత. మూడవ అంశం చూద్దాము. రాష్ట్ర పుష్పం చుట్టూ గుండ్రం గీయించండి. పిల్లలు కింద చూడండి, మనకు ఇక్కడొక పువ్వు ఉంది, ఇక్కడొక పువ్వు ఉంది, ఇక్కడొక పువ్వు ఉంది. మరి మన రాష్ట్ర పువ్వు ఏది? గుర్తుపెట్టండి. గుర్తుపెడితే దానికి మనము గుండ్రం గీద్దాం. కమలం రాష్ట్ర పువ్వా? కాదు కదా. గులాబీ కాదు కదా. మరి తంగేడు రాష్ట్ర పుష్పం లేదా పువ్వు. దీనికి గుండ్రం గీద్దాం. తర్వాత 4వ అంశం చూద్దాము. రాష్ట్ర జంతువు చుట్టూ గుండ్రం గీయించండి. చూస్తున్నారా పిల్లలు, కింద కొన్ని జంతువులు ఇచ్చారు. ఏమిటేమిటి కనిపిస్తున్నాయి మీకు చెప్పండి. సింహం, పులి, జింక. మరి మన రాష్ట్ర జంతువు ఏమిటి పిల్లలు? చెప్పాలి. మరి సింహమా, పులియా, జింకనా? జింక కదా. గుర్తుపెట్టారా? వెరీ గుడ్. మరి దీనికి గుండ్రం గీద్దాం. తర్వాత పేజీలోని కూడా అంశాలు చూద్దాము. ఈ క్రింది వాటిల్లో సంబంధించిన దాని చుట్టూ గుండ్రం గీయించండి. చూద్దామా. ఏ, మన జాతీయ జెండా. పిల్లలు ఇక్కడ 3 చిత్రాలు ఇచ్చారు. మన జాతీయ జెండా ఏదో చెప్తే దానికి గుండ్రం గీద్దాం. ఇదా జాతీయ జెండా? మరి ఇదే గుర్తుపెట్టారా? ఇది మనకి జాతీయ జెండా. 3 రంగులు ఉన్నది కదా. మధ్యలో అశోక చక్రం, 3 రంగులు ఉన్నాయి, మధ్యలో అశోక చక్రం. సరే, మన జాతి పిత ఎవరు? ఇక్కడ 3 చిత్రాలు ఉన్నాయి. ఇందులో మన జాతి పిత ఎవరు? గుర్తుపెట్టాలి. గుర్తుపెట్టారా? ఎవరు? ఇక్కడొకరున్నారు, ఇక్కడొకరున్నారు, ఇక్కడొకరున్నారు కదా. మన జాతి పిత ఎవరు? గాంధీజీ. మరి ఆయనకు మనము గుండ్రం గీద్దాము. తర్వాత మరికొన్ని అంశాలు ఉన్నాయి, చూద్దాము. రాష్ట్రపటము. మన రాష్ట్రపటము ఏది? పిల్లలు చెప్పాలి. మన రాష్ట్రపటము ఏది? ఇక్కడున్నదా? ఇది కాదు కదా. ఇది మన రాష్ట్రపటం, తెలంగాణ రాష్ట్రపటం. గుండ్రం గీద్దాం. మరి ఇదేంటి పిల్లలు? మన దేశ
పటము మన దేశం. సరే, మన రాష్ట్ర చెట్టు ఏంటి పిల్లలు చెప్పండి? మన రాష్ట్ర చెట్టు ఏది? చెట్టు పేరేంటి చెప్తారా? ఈ చెట్ట ఇక్కడ ఉంది కదా, జమ్మి చెట్టు. జమ్మి చెట్టు గుండ్రం గిద్దాం. తర్వాత మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. మన రాష్ట్ర చిహ్నము ఏది? చిహ్నం ఇక్కడేంటి? పువ్వు ఉంది, ఇక్కడేమో జంతువు ఉంది కదా. ఇక్కడ ఉన్నది రాష్ట్ర చిహ్నం. చూసారా? మధ్యలో చార్మినారు, ఇక్కడ కాకతీయ కళాతోరణం. సరే, మనం దీనికి గుండ్రం గీద్దాం. ఈ విధంగా అభ్యసన దీపికలోని పత్రాలు చేయించాలి. ఓకే, మనము కొద్ది రోజుల నుంచి ఏం నేర్చుకుంటున్నాం పిల్లలు? గుర్తుకొచ్చిందా? ఇప్పుడు ఇవన్నీ చూడగానే గుర్తుకొచ్చిందా? జాతీయ చిహ్నాల గురించి నేర్చుకుంటున్నాం కదా. జాతీయ జెండా ఏమిటి, అలాగే జాతీయ ఇంకా గీతం ఏమిటి, ఇట్లాంటివన్నీ మనం చాలా నేర్చుకున్నాం. అలాగే రాష్ట్ర చిహ్నాలు కూడా నేర్చుకున్నాము. రాష్ట్రానికి సంబంధించిన పక్షి ఏంటి, పుష్పం పువ్వు ఏంటి, చెట్టు ఏంటి, ఇట్లా ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కదా. సరే, మన రాష్ట్ర గీతము మనం ఇప్పుడు విందాం. పిల్లలు మీరందరూ ఈ పాటను పాడాలి. ఇప్పుడు ఇక్కడ పాట వస్తుంది కదా, మీరు కూడా గొంతు కలిపి పాట పాడండి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండదు కుమురం భీముడే నీ బిడ్డ. కోట నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండదు కుమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల క్రాంతిరేఖ రామప్ప, కాకతీయ కళా ప్రబల క్రాంతిరేఖ రామప్ప. నవాబుల గొప్ప వెలుగె చామినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు.
ಜನಪದ ಜನಜೀವನ ಜವಲೇಲು ಜಾಲುವಾರ ಕವಿ గాయక వైతాళిక కలల మందిరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే నీ తనుపు సింగారం సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే నీ తనుపు సింగారం సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద సహజమైన వన సంపద సకలైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న మోగానియే కదనీయద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 జై జై తెలంగాణ జై జై తెలంగాణ పిల్లలు వచ్చిందా మీకు పాట నేర్చుకున్నారా పాడారా ఓకే వెరీ గుడ్ అప్పుడే మీకు రాదు కానీ మీరు ఇప్పుడు పాట వస్తుంది కదా పాటతో పాటు గొంతు కలిపి పాడుతూ ఉండాలి పాడుతూ ఉంటే మీకే వచ్చేస్తుంది మనం ఈ పాట నేర్చుకోవాలి ఎంత పాట కాకపోయినా కూడా కొంచెమైనా నేర్చుకోవాలి నెక్స్ట్ మనము పూర్వగణితంలోకి వెళ్దాము సో పూర్వగణితంలో ముందుగా ఇక్కడ మీకు కొన్ని వస్తువులు పెట్టాను ఒకసారి చూడండి ఇక్కడ ఏమేం వస్తువులు పెట్టాను చెప్తారా చెప్పండి గబగబా చకచకా చెప్పేసేయాలి ఏమేం కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ నిమ్మకాయ కనిపిస్తుంది కదా ఇక్కడేంటి ఆకుకూరలు ఇది ఇది బెండకాయ కదా ఇది గోర్చిక్కుడుకాయ ఇది మిరపకాయ మరి పిల్లలు మళ్ళీ ఒకసారి చూద్దాము గోర్చిక్కుడుకాయ బెండకాయ నిమ్మకాయ ఆకుకూరలు మిరపకాయ పిల్లలు మరి ఇవన్నీ ఏ రంగులో ఉన్నాయి ఏ రంగులో ఉన్నాయి చెప్పండి ఏ రంగు ఈ రంగు మీకు పరిచయం చేయడం జరిగింది అయినా కూడా మళ్ళీ ఒకసారి మనము గుర్తు చేసుకుందాం ఏ రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ చెప్పండి ఆకుపచ్చ ఆకుపచ్చ ఇవన్నీ కూడా ఆకుపచ్చ రంగులో ఉన్నాయి మీకు మరికొన్ని వస్తువులు నేను పెడతాను అవేంటియో మళ్ళీ మీరు చూసి నాకు చెప్తా ఉండాలి మనము ఆడుకునే వస్తువులు ఉన్నాయి అందులో కొన్ని వేరే వేరే వస్తువులు కూడా ఉన్నాయి సరే ఇవన్నీ చూడండి ఇవన్నీ ఏంటి
చిన్న కారు ఉంది, ఒక కార్డు ఉంది, ఇదేంటి ఆకు ఉంది, ఇదేంటి పెన్ను కదా. మరి ఇవన్నీ ఏ రంగులో ఉన్నాయి పిల్లలు? ఏ రంగులో ఉన్నాయి ఇవన్నీ చెప్పండి? ఏ రంగులో కనిపిస్తున్నాయి? ఆకుపచ్చ కదా, చెప్పాలి ఆకుపచ్చ. మరి మీరు ఇంట్లో ఉన్నారు కదా, మీరు ఒకసారి మీ ఇంట్లో కూడా చుట్టూ చూడండి. చుట్టూ చూస్తే మీకు ఆకుపచ్చ రంగులో ఏమున్నాయో కనిపిస్తున్నాయా? ఒకసారి చూడాలి మీరు చుట్టూ ఏమేమి ఉన్నాయో, ఆకుపచ్చ రంగులో ఏమేమి ఉన్నాయనేది చూసి గట్టిగా చెప్పాలి ఏది ఆకుపచ్చ రంగులో ఉంది అనేది. సరే, ఇప్పుడు మళ్ళీ మీకు కొన్ని నేను చూపిస్తాను. మీరేం చేయాలి అని అంటే ఏ రంగులో చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ ఏ రంగులో ఉన్నాయో చెప్పాలి నాకు. ఇప్పుడు వరుసగా నాకు అవన్నీ ఏ రంగులో ఉన్నాయో మీరు చెప్తారా? చెప్పాలి. ఇది ఏ రంగు, ఇది ఏ రంగు, ఏ రంగులో ఉంది చెప్పండి పిల్లలు. ఏ రంగులో కనిపిస్తుంది? ఎల్లో. ఎల్లో అంటే పసుపు రంగు కదా, పసుపు రంగు. రైట్. మరి ఇది ఏ రంగులో ఉంది? ఇది ఏ రంగులో ఉంది? ఎరుపు. చెప్పేశారా? వెరీ గుడ్, రెడ్ కలర్. మరి ఇది ఏ రంగులో ఉంది పిల్లలు? ఇది ఏ రంగులో ఉంది? చెప్పారా? నీలి రంగు, బ్లూ కలర్ కదా, బ్లూ, నీలి రంగు, నీలి రంగు. ఇది ఏ రంగులో ఉంది? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, ఏ రంగు? ఆకుపచ్చ. అంతేనా? ఆకుపచ్చ. మరి ఇప్పుడు మీరు ఒక పని చేయాలి. ఏం పని అంటే, మీకు ఇప్పుడు నేను కార్డు ఇస్తున్నా. ఇది ఏ రంగు పిల్లలు? ఏ రంగు? ఆకుపచ్చ రంగు కదా. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని వస్తువులు పెట్టాను కదా, ఇక్కడ అన్ని పెన్నులు పెట్టాను నేను. ఇందులో మీరేం చేయాలి? ఈ కార్డు తీసుకెళ్ళి ఈ కార్డు తోటి జతపరచాలి. ఇదే రంగులో ఉన్న పెన్నుతో జతపరచాలి. జతపరుద్దామా? ఇది ఇది ఒకటేనా పిల్లలు? ఈ రంగు ఒకేలా ఉందా? లేదు కదా. ఇది లేదు కదా, ఇది లేదు. మరి ఇది ఈ రెండు రంగులు ఒకేలాగా ఉన్నాయి, అవునా? సరే, ఇప్పుడు మీరేం చేయాలి? మీ ఇంట్లో కూడా ఇదే విధంగా ఒక ఆకుపచ్చ రంగు కార్డు తీసుకోండి. ఏవో కార్డ్స్ దొరుకుతాయి మనకు తప్పకుండా. ఆ కార్డు తీసుకొని పిల్లలని ఈ కార్డు పట్టుకొని వెళ్ళి ఇంట్లో ఏ వస్తువు రంగుతో ఈ రంగు జతపరచవచ్చో పిల్లల్ని వెతకమని చెప్పాలి. ఆ విధంగా పిల్లలకి ఈ ఆకుపచ్చ రంగు అనేది పరిచయం చేస్తూ ఉండాలి. అలాగే పిల్లలు మరికొన్ని వస్తువులు నేను పెడతాను, మీరు మళ్ళీ నాకు జతపరచాలి. ఇదే రంగు ఉంది పిల్లలు? ఇదే రంగు ఉంది చెప్పారా? వెరీ గుడ్, చెప్పేశారా? ఏ రంగులు అవన్నీ? ఇది పసుపు, ఇది నీలం, ఇది ఎరుపు, ఇది ఆకుపచ్చ, అవునా? సరే, ఇప్పుడు మళ్ళీ నేను మీకు ఈ కార్డు ఇస్తున్నాను పిల్లలు. ఈ కార్డు, ఇదేం కార్డు? ఆకుపచ్చ రంగు కార్డు. మరి నేను ఇక్కడ పెట్టిన వస్తువులతోటి మీరు ఈ కార్డుని జతపరచాలి. జతపరుస్తారా? చూద్దామా, జతపరుద్దామా? ఏ రంగుతో జతపరచవచ్చు? ఇక్కడ ఏ రంగుతో జతపరచడానికి వీలుగా ఉంది? ఈ రంగుతో జతపరచడానికి వీలుగా ఉంది, అవునా? రెండు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. సో ఇలాగా మనము పిల్లల చేత ఈ యాక్టివిటీ చేయించాల్సి ఉంటుంది. మనకి ఈ సిలబస్లో మనకి ఇది ఇవ్వడం జరిగింది. అక్టోబర్ నెల సిలబస్లో ఒకసారి చూద్దాం. ఇది మీకు సిలబస్లో ఇచ్చింది. ఇది అక్టోబర్ నెల సిలబస్లో మీకు ఇవ్వడం జరిగింది. రంగులు, ఆకుపచ్చ రంగు గురించి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయించాల్సి ఉంటుంది.
పిల్లల చేత ఇప్పుడు మనము ఈ యాక్టివిటీస్ ఇప్పుడు చేయించిన పద్ధతిలో పిల్లల చేత చేయించాలి. అలాగే మనకి ఇంట్లో కానివ్వండి, పరిసరాలలో కానివ్వండి, పిల్లలు ఆకుపచ్చ రంగు గుర్తించేలాగా మనము పదే పదే చెప్తా ఉండాలి. అలాగే ఒకసారి ఈ బొమ్మ చూడండి పిల్లలు. ఇక్కడ ఈ బొమ్మ చూస్తున్నారా? ఏంటిది? గడ్డి కదా. గడ్డి ఏ రంగులో ఉంది పిల్లలు? ఏ రంగులో ఉంది చెప్పేశారా? ఆకుపచ్చ రంగు, గ్రీన్ కలర్. సరే, ఇది చూద్దాం ఒకసారి పిల్లల చేత. పచ్చ రంగులో ఉంది. ఈ చెట్టు ఏ రంగులో ఉంది? ఆకుపచ్చ. ఆకుపచ్చ. ఏ రంగులో ఉంది? ఆకుపచ్చ. ఆకుపచ్చ. ఈ పార్క్ లో చెట్లు ఆకుపచ్చ రంగులో ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు పోయి టచ్ చేయండి. ఏ రంగులో ఉంది యోగిత చెట్టు? ఆకుపచ్చ. 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 జామ చెట్టు ఏ రంగులో ఉంది? అంటే పిల్లలకు ఆ అవకాశాలు మనం కలిగిస్తూ ఉండాలి. కొద్ది రోజుల దాకా మనము పిల్లలకి ఆకుపచ్చ రంగు గుర్తించేంత వరకు వాళ్ళకి ఏవైతే మనము చుట్టూ పరిసరాలలో ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో పదే పదే వాళ్ళతోటి ఆ కలర్ గురించి మాట్లాడింప చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనము దానికి సంబంధించిన యూకేజీ బుక్లో మనకు ఎల్కేజీ బుక్లో ఈ వర్క్షీట్ ఉంది. ఒకసారి చూద్దాం ఇది కూడా. ఇప్పుడు రంగులు అంశంలో ఆకుపచ్చకు సంబంధించిన అభ్యసన పత్రం చూద్దాము. కింద గమనిక ఇవ్వడం జరిగింది, చూద్దాం. ముందుగా ఆకుపచ్చ రంగు పరిచయం చేయాలి. పాలకూర, మామిడికాయ, మిరపకాయ, జామ చెట్టు ఆకులను బిడ్డకు చూపించి గుర్తింప చేయాలి. బిడ్డ చేతి వేళ్లను ఒక్కొక్క బొమ్మపై ఉంచి దాని పేరు చెప్పించి ఆ రంగు పేరును చెప్పించి పై బొమ్మల గురించి మాట్లాడింప చేయాలి. తమ చుట్టూ పరిసరాలలో బిడ్డ చేత ఆకుపచ్చ రంగును గుర్తింప చేయాలి. ఆకుపచ్చ రంగు చూపించు అని అడగాలి. ఆకుపచ్చ రంగులో తనకిష్టమైన వస్తువు లేదా డ్రెస్సు లేదా బొమ్మ పేరు బిడ్డను చెప్పమనాలి. బొమ్మలను చూపిస్తూ పాలకూర ఏ రంగులో ఉంది, మిరపకాయ ఏ రంగులో ఉంది, మామిడికాయ ఏ రంగులో ఉంది, చెట్టు ఆకులు ఏ రంగులో ఉన్నాయి అంటూ బిడ్డను అడగాలి. ఆకుపచ్చ రంగు దుస్తువులు ఎవరైనా వేసుకొని వస్తే వారి పేరు చెప్పించాలి. బిడ్డ చేత ఆకుపచ్చ రంగు పేరు చెప్పించాలి లేదా చెప్పడానికి ప్రోత్సహించాలి. పిల్లలు చూసారా, ఇక్కడ కొన్ని చిత్రాలు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ ఒక్కొక్కటి చూద్దామా? ఇదేంటి పిల్లలు? ఆకుకూర కదా. ఇది ఆకుకూర. మనమంతా కూర చేసుకొని తింటాం కదా, అవునా? దీన్నే మనము పాలకూర అంటాము. ఇది పాలకూర. సరే, ఇక్కడేముంది పిల్లలు చెప్పండి? మామిడికాయ కదా, మామిడికాయ. తర్వాత ఇక్కడేముంది? చెట్టు కదా, పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఇదేంటి? వెరీ గుడ్, బాగా చెప్పేశారు. సొరకాయ కదా. సొరకాయ, అనపకాయ కూడా అని అంటాం మనం. ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది ఏంటి? మిరపకాయ. మిరపకాయ కూరలలో వేసుకుంటాం కదా. కారం ఉంటుంది. కొరికామంటే బాగా కారం వేస్తుంది. అమ్మో మంట. ఇది జామకాయ కదా. వెరీ గుడ్, గుర్తుపెట్టేశారు. జామకాయ. జామకాయ అంటే మీకందరికీ బాగా ఇష్టం కదా. జామకాయలు బాగా తింటారా? పిల్లలు ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా. పాలకూర, మామిడికాయ, చెట్టు, సొరకాయ, మిరపకాయ, జామకాయ,
ఇవన్నీ ఏ రంగులో ఉన్నాయో తెలుసా మీకు? చెప్తారా ఏ రంగులో ఉన్నాయో? చెప్పారా? ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు. మళ్ళీ చెప్పండి. ఆకుపచ్చ రంగు. ఇప్పుడు చెప్పండి, పాలకూర ఏ రంగులో ఉంది? ఆకుపచ్చ రంగులో ఉంది. మామిడికాయ ఏ రంగులో ఉంది? ఆకుపచ్చ రంగులో ఉంది. ఈ చెట్టు ఏ రంగులో ఉంది? ఆకుపచ్చ రంగులో ఉంది. సొరకాయ ఏ రంగులో ఉంది? ఆకుపచ్చ రంగులో ఉంది. మిరపకాయ ఆకుపచ్చ. జామకాయ ఆకుపచ్చ. అన్నీ ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఓకే, సో పిల్లలు మళ్ళొక్కసారి చూద్దాం. ఇక్కడ ఈ రంగులన్నీ మీరు గుర్తుపట్టి నాకు గబగబా చెప్పాలి. చెప్తారు కదా. ఇక్కడ నేను కొన్ని కార్డ్స్ పెట్టాను. ఈ రంగులు ఏంటో మీరు గుర్తుపట్టి నాకు చెప్పాలి. ఏమిటి రంగు పిల్లలు? ఏమిటి రంగు? ఏమిటి రంగు? ఇది ఎరుపు, రెడ్ కలర్ కదా. రెడ్ కలర్, ఎరుపు రంగు. మరి ఇది ఇది చెప్పారా? పసుపు రంగు, ఎల్లో కలర్. ఓకే, ఇది మరి నీలం రంగు, బ్లూ కలర్. ఇది ఇది ఇప్పుడు ఇంతసేపు చూసాం కదా మనము, ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు, గ్రీన్. ఇలాగా ఈ 4 రంగులు కూడా పిల్లల చేత గుర్తింపచేస్తూ ఉండండి. సరే, ఇప్పుడు మనము నెక్స్ట్ మరొక యాక్టివిటీలోకి వెళ్దాం. పిల్లలు మీరందరూ నిల్చోండి. ఇప్పుడు మనము అక్టోబర్ నెల యోగా చూద్దాము. ఈ నెల యోగాలో మనకి కొన్ని 2 ఆసనాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాము ఈ ఆసనాలు ఏంటో. పక్కలకు వంగడము, సీతాకోక చిలుకలు. ఇవి మనకి అక్టోబర్ నెలలో ఇచ్చిన ఆసనాలు. ఇప్పుడు ఈ ఆసనాలు మనకి సంజయ్ రాణి చేసి చూపిస్తున్నారు. చూద్దాం, చేద్దాం. గుడ్ మార్నింగ్ పిల్లలు. మీ యోగా టీచర్ సంధ్యారాణి. యోగా చేద్దామా? మరి యోగా చేసే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేద్దామా? మరి ప్రార్థన చేయడానికి సమస్థితిలో నిలబడాలి. 2 చేతులను నమస్కార భంగిమలో ఉంచాలి. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థన చెప్పండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చేతులను బాగా రబ్ చేసి కళ్ళ మీద ఉంచండి. మెల్లిగా కళ్ళు ఓపెన్ చేయండి. మరి మనము సెప్టెంబర్ నెలలో ఏమేమి ఆసనాలు చేసాం గుర్తుందా? వెరీ గుడ్. ముందుగా వెన్నుముకను ముందుకు వెనుకకి వంచడం. దానికి గాను మనం ఏం చేసాం? చేద్దాం, నాతో పాటు చేయండి. 2 చేతులను పైకి ఉంచేసి చేతులను వెనుకకు వంచుతూ గాలి తీసుకుంటూ ఉండాలి. తర్వాత 2 మోకాళ్ళను స్ట్రైట్గా ఉంచి వీలైనంత ముందుకు వంచాలి. మోకాళ్ళు నిటారుగా స్ట్రైట్గా ఉండాలి. ఇది మొదటి విధానం. 2 చేతులను పక్కకు ఉంచి విశ్రాంతి భంగిమలోకి రావాలి. రెండవ విధానము వెన్ను తిప్పడం. 2 కాళ్ళ మధ్య కొంచెము దూరము ఉంచి 2 చేతులు అరచేతులు ముందుకు ఉంచి పక్కకు భుజాలకు సమాంతరంగా చాచాలి. తర్వాత కుడి చేతి వేళ్ళను ఎడమ భుజం మీద ఉంచి మెల్లిగా
ఎడమ వైపుకు తిప్పాలి. 4 నుంచి 5 సెకండ్లు ఉండిన తర్వాత మెల్లిగా విశ్రాంతి భంగిమలోకి రావాలి. తర్వాత 3వ విధానము వెన్నును పక్కకి తిప్పడం. దానికి గాను 2 కాళ్ళ మధ్య దూరం ఉంచి 2 చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచి అరచేతులను ముందుకు ఉంచి ఎడమ చేతి వేళ్ళను కుడి భుజం మీద ఉంచి కుడి వైపుకు వెన్నును తిప్పాలి. పాదాలను తిప్పకుండా నడుమును మాత్రమే, వెన్నును మాత్రమే తిప్పాలి. 4 నుండి 5 రౌండ్లు 5 సెకండ్లు ఉండిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. ఇప్పుడు అక్టోబర్ నెలలో వ్యాయామాలు చూద్దాం. అక్టోబర్ నెలలో మొదటి విధానము చేతులను పక్కకు వంచడం. ఈ వ్యాయామం చేయుటకు గాను 2 కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచాలి. 2 చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచాలి. అరచేతులు నేల వైపు ఉండాలి. ఇప్పుడు మెల్లిగా ఎడమ చేతిని ఎడమ పాదానికి దగ్గరగా ఉంచాలి. కుడి చేతిని పైకి ఉంచాలి. మోకాళ్ళు నిటారుగా ఉండాలి. శ్వాస సాధారణ స్థితిలో ఉండాలి. ఇలా 4 నుండి 5 రౌండ్లు 5 సెకండ్లు ఉండిన తర్వాత మెల్లిగా చేతిని సమాంతర స్థితికి తీసుకువచ్చి విశ్రాంతి భంగిమలో ఉండాలి. అలానే కుడి పక్కకు 2 పాదాల మధ్య దూరం ఉంచి 2 చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచి అరచేతులు నేల వైపు ఉంచి కుడి చేతిని కుడి పాదం దగ్గర ఉంచాలి. మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. మోకాళ్ళు వంచకూడదు. తల పక్కకు ఉంచి ఎడమ చేతిని పైకి మోచేయి వంచకుండా చాచాలి. 4 నుండి 5 సెకండ్లు ఉండిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. పిల్లలు మళ్ళొక్కసారి చూద్దామా? చేతులను ఎడమ పక్క కుడి పక్క వంచడం. పాదాల మధ్య కొంచెం దూరం ఉంచాలి. చేతులు భుజాలకు సమాంతరంగా ఉండాలి. అరచేతులు నేల వైపు ఉండాలి. ఎడమ చేతిని ఎడమ పాద పక్కకు ఉంచి కుడి చేతిని పైకి ఉంచి తలను పక్కకి ఉంచాలి. తర్వాత మెల్లిగా సమాంతర స్థితిలోకి తీసుకువచ్చి కుడి చేతిని కుడివైపు ఉంచాలి. ఇలా 4 నుండి 5 సెకండ్లు ఉండిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. పిల్లలు మళ్ళీ ఒకసారి చేద్దాం. కాళ్ళ మధ్య దూరం, 2 చేతులు భుజాలకు సమాంతరంగా, అరచేతులు నేల వైపు ఉండాలి. ఎడమ పక్క, మళ్ళీ స్ట్రైట్గా కుడి పక్క, మళ్ళీ భుజాలకు సమాంతరంగా చేతులు, తర్వాత విశ్రాంతి భంగిమ. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత 2వ విధానం చూద్దాం. 2వ విధానానికి కాను కింద సమాంతరంగా ముందుకు కాళ్ళు చాచి మోకాళ్ళు వంచకుండా కూర్చోవాలి. వెన్ను నిటారుగా ఉంచాలి. తర్వాత 2 చేతులను పక్కకు ఉంచాలి. కుడి కాలును కొంచెము కుడి పక్కన బెండ్ చేయాలి. తర్వాత ఎడమ కాలు. ఇప్పుడు 2 పాదాలను దగ్గరికి, వీలైనంత దగ్గరికి పెట్టాలి. తర్వాత వెన్నుముక నిటారుగా ఉండాలి. చేతి వేళ్ళను బిగించి పాదాల కింద ఉంచాలి. వెన్నుముక నిటారుగా ఉండాలి. ఇప్పుడు మోకాలు, మడిచిన మోకాళ్ళు ఉన్నాయి కదా, ఈ మోకాళ్ళను కదిలించాలి. సీతాకొక చిలుక వ్యాయామం, దీన్నే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. చేద్దామా మరి? కాళ్ళని పైకి కిందికి, పైకి కిందికి, ఇలా సీతాకొక చిలుకలాగా కాళ్ళని ఊపాలి. 1 2 3 4 5 6 7 8 9
10. అలా 10 రౌండ్లు చేసిన తర్వాత కుడి కాల్ని స్ట్రైట్గా, ఎడమ కాల్ని స్ట్రైట్గా ఉంచి విశ్రాంతి భంగిమలోకి రావాలి. మళ్ళీ ఒకసారి చేద్దాం పిల్లలు. సీతాకొక చిలుక కదలికలు. కుడి కాలుని మడవాలి, ఎడమ కాలుని మడవాలి. 2 పాదాలను దగ్గరికి, వీలైనంత దగ్గరికి, శరీర దగ్గరికి ఉంచాలి. తర్వాత ఈ మోకాళ్ళని పైకి కిందికి కదిలించాలి. చేతులని పాదాల కింద ఉంచాలి. వెన్నుముక నిటారుగా ఉంచాలి. చేద్దామా మరి? స్టార్ట్ చేయండి. ఇలా పైకి కిందికి, ఇలా సీతాకొక చిలుకలాగా కదిలించాలి కాళ్ళని. 1 2 3 4 5. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. ఇలా కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. రోజు మరి వ్యాయామం, యోగా చేస్తారు కదా. ధన్యవాదాలు. సో మీరంతా చేశారా ఇప్పుడు యోగా? అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరు కూడా చేశారా? మీరు కూడా ఇది ప్రాక్టీస్ చేయాలి. అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా మీరు ఇది నేర్చుకోవాల్సిందే. నేర్చుకొని మళ్ళీ మీరు అంగన్వాడీ సెంటర్లో పిల్లల చేత చేయించాలి అంటే ఈ యాక్టివిటీస్ అన్నీ నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ మనము ఇంగ్లీష్ అంశంలోకి వెళ్దాము. సరే, ఐ అక్షరానికి సంబంధించిన ఆటలు చూద్దాము. అక్షరాల సూర్యుడు, అక్షరాల సూర్యుడు ఆట చూద్దామా? ఓకే, సౌండ్ ఆఫ్ లెటర్స్ చూద్దాం. Ants on the apple, balls are bouncing, bub bub bub, bub bub bub, bub bub bub. Balls are bouncing, bub bub bub. Caterpillars coughing, k k k, k k k, k k k. Caterpillars coughing, k k k. Dogs are dancing, da da da, da da da, da da da. Dogs are dancing, da da da. Elephant has entered, eh eh eh, eh eh eh, eh eh eh. Elephant has entered, eh eh eh. Frogs are floating, fa fa fa, fa fa fa. Fur, fur, fur. Frogs are floating, fur, fur, fur. నెక్స్ట్ మనము ఐ అక్షరానికి సంబంధించిన ఆట చూద్దాము. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన లెటర్స్ ఉన్నాయి మీ చేతిలో. అవే లెటర్ కార్డ్స్ ఉన్నాయి కదా. నేను కంచిగా మోగిస్తాను. మోగించడం ఆనంగా ఏం చేయాలి? మీరు ఆ లెటర్ కార్డ్ తీసుకొచ్చి ఆ లెటర్ కార్డ్ పైన, కింద ఉన్న లెటర్ కార్డ్ పైన ఉంచి కింద బాక్స్ లో అదే లెటర్ రాయాలి. ఓకే టీచర్. కింద ఏం లెటర్ ఉంది? ఏం లెటర్ పెట్టావు? కింద బాక్స్ లో ఏం రాసావు? దివ్య, కింద ఇక్కడ ఏముంది? ఫస్ట్ స్మాల్ ఐ. నువ్వు ఇక్కడ ఏం లెటర్ పెట్టావు? స్మాల్ ఐ. ఈ బాక్స్ లో ఏం రాసావు? స్మాల్ ఐ. కామాక్షి, కింద ఏం లెటర్ ఉందమ్మా? ఫస్ట్ క్యాపిటల్ హెచ్. నువ్వేం లెటర్ పెట్టావు? క్యాపిటల్ హెచ్. ఏం లెటర్ రాసావు? క్యాపిటల్ హెచ్. నిక్షిత, కింద ఏం కార్డు ఉంది? ఏం లెటర్ ఉన్న కార్డు ఉంది? క్యాపిటల్ ఐ. నువ్వేం లెటర్ ఉన్న కార్డు పెట్టావు? క్యాపిటల్ ఐ. ఇక్కడ ఏం రాసావు లెటరు? క్యాపిటల్ ఐ.
శరణ్య, కింద ఏం లెటర్ ఉన్న కార్డు ఉందమ్మా? స్మాల్ ఐ. ఇక్కడ ఏం లెటర్ ఉన్న కార్డు పెట్టావు నువ్వు? స్మాల్ ఐ. బాక్స్ లో ఏం లెటర్ రాసావు? స్మాల్ ఐ. పాప, ఇక్కడ ఏం లెటర్ ఉన్న కార్డు ఉందమ్మా? క్యాపిటల్ జీ. నువ్వేం లెటర్ ఉన్న కార్డు పెట్టావు? క్యాపిటల్ జీ. బాక్స్ లో ఏం లెటర్ రాసావు? క్యాపిటల్ జీ. వెరీ గుడ్, చాలా చక్కగా ఆడారు అక్షరాల సూర్యుడు. ఇది అక్షరాల సూర్యుడు ఆట. మనము మరొక ఆట చూద్దాము. ఐ అక్షరానికి సంబంధించింది. తీస్తే చెప్తామాట. అయితే ఆకారాలకు సంబంధించిన ఆట చూద్దాం మరి. చెప్తా. నేను ఒక అక్షరం తీస్తున్నాను, తీసాను. క్యాపిటల్ హెచ్. ఏం అక్షరం సాయిది? క్యాపిటల్ హెచ్. ఏం అక్షరం లిఖి? క్యాపిటల్ హెచ్. వెరీ గుడ్. ఒక పాయింట్ వచ్చింది. ఒక అక్షరం తీసాను. క్యాపిటల్ ఐ. ఏం అక్షరం సాయిది? క్యాపిటల్ ఐ. ఏం అక్షరం లిఖి? క్యాపిటల్ ఐ. వెరీ గుడ్. ఇంకొక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. స్మాల్ ఐ. ఏం అక్షరం సాయిది? స్మాల్ ఐ. ఏం అక్షరం లిఖి? స్మాల్ ఐ. వెరీ గుడ్. ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. స్మాల్ హెచ్. స్మాల్ హెచ్. ఏం అక్షరం సాయిది? స్మాల్ హెచ్. ఏం అక్షరం లిఖి? స్మాల్ హెచ్. వెరీ గుడ్. ఇంకొక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీసాను. క్యాపిటల్ ఐ. ఏం అక్షరం సాయిది? క్యాపిటల్ ఐ. ఏం అక్షరం లిఖి? క్యాపిటల్ ఐ. వెరీ గుడ్. ఇంకొక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీస్తున్నాను. క్యాపిటల్ ఐ. ఏం అక్షరం సాయిది? క్యాపిటల్ ఐ. ఏం అక్షరం లిఖి? క్యాపిటల్ ఐ. వెరీ గుడ్. ఇంకొక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీస్తున్నాను. క్యాపిటల్ జీ. ఏం అక్షరం సాయిది? క్యాపిటల్ జీ. ఏం అక్షరం లిఖి? క్యాపిటల్ జీ. వెరీ గుడ్. ఇంకొక పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం తీస్తున్నాను. స్మాల్ ఐ. ఏం అక్షరం సాయిది? స్మాల్ ఐ. ఏం అక్షరం లిఖి? స్మాల్ ఐ. వెరీ గుడ్. స్మాల్ ఐ. పిల్లలు మీరిద్దరు తీస్తే చెప్తామాట. ఇద్దరు చాలా బాగా ఆడారు. లిఖిత్కి 5 పాయింట్లు వచ్చాయి, సాహితికి 4 పాయింట్లు వచ్చాయి. లిఖిత్ లీడర్ చేద్దామా? వెరీ గుడ్. సాహితి కూడా చాలా బాగా ఆడింది. ఈ ఆటలో మన పరిచయం చేసిన అక్షరాలు కూడా యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఐ అక్షరం పరిచయం చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినవి ఎక్కువగా పెట్టుకోవడం జరిగింది. సో పిల్లల్ని అలాగా అంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు 2 గ్రూపులు చేసి పిల్లల చేత ఆడించాల్సి ఉంటుంది. ఇక్కడ 2 పిల్లలతో ఆడిస్తున్నారు కాబట్టి 2 పిల్లలను పక్కన పెట్టుకొని ఆడించారు. సో గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి 2 గ్రూపులుగా చేసి ఆటలు ఆడిస్తూ ఉంటారు. తర్వాత మనము మరొక ఆట చూద్దాము. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనము వర్క్ బుక్ చూద్దాము. మనకి ఐ అక్షరానికి సంబంధించిన యాక్టివిటీ వర్క్ బుక్లో మనకి 7వ అభ్యాసన నుంచి చూద్దాము. ఎల్కేజీ చూద్దాం మరి. Yes, ice cream. Ice cream law allowed the name of the object and circle around I. Identify the capital I and small I. ఇక్కడ కొన్ని వస్తువులు ఇచ్చారు. ఆ వస్తువుల్లో మనము క్యాపిటల్ ఐన్ కానీ స్మాల్ ఐన్ కానీ వాటిని ఐకి సంబంధించినటువంటి అక్షరాలని మనము రౌండ్ చేయమని చెప్పారు. ఓకేనా చిల్డ్రన్? Shall we start? Okay. What is this, children? What is this? Yes, ice cream. Ice cream లో మనకి మొదట అక్షర శబ్దము ఏంటి? అక్షర శబ్దం ఐ కదా. సో ఐకి నేను రౌండ్ చేస్తున్నాను చూడండి. వెరీ గుడ్, చేసేసాను. దెన్ వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఐస్ క్యూబ్. ఐస్ క్యూబ్. సే ఇట్ అగైన్. ఐస్ క్యూబ్. ఐస్ క్యూబ్ లో మొదటి అక్షర శబ్దం ఐ కదా. సో ఐకి రౌండ్ చేద్దామా? ఎస్, ఇలా రౌండ్ చేశాను. దెన్ యూ సీ వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఇన్సెక్ట్. ఏంటి?
insect. Say it again. Insect. Insect లో మొదటి అక్షర శబ్దం ఐ కదా. ఓకేనా, రౌండ్ చేసేద్దామా? దిస్ ఇస్ ఐ. చేసేసాం. చూడండి, ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్ అండ్ ఇన్సెక్ట్. ఓకేనా? దెన్ వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఇగ్లూ. వాట్ ఈస్ దిస్? ఇగ్లూ. ఇగ్లూలో మొదటి అక్షర శబ్దం, ఇగ్లూలో మొదటి అక్షర శబ్దం ఏంటి? ఐ. రౌండ్ చేసేస్తున్నాను. ఎస్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? వాట్ ఈస్ దిస్? ఇంక్. ఇంక్ లో మొదటి అక్షర శబ్దం ఎస్ ఐ. చేసేసాను. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఐరన్ బాక్స్. వాట్ ఈస్ దిస్? ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్ లో మొదటి అక్షర శబ్దం ఐ కదా. రౌండ్ చేద్దామా? సర్కిల్ చేసేస్తున్నాను. ఎస్. ఓకేనా? యాక్టివిటీ కాటన్ బడ్ పెయింటింగ్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్: dip a cotton bud in blue color and print it on the letter capital I and small I. ఇక్కడ మనకి క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ ఇచ్చారు. దానికి మనము బ్లూ కలర్ ని చేయమన్నారు అనమాట. మనల్ని కాటన్ బడ్స్ యూజ్ చేసుకోమన్నారు. ఈ విధంగా మనము కాటన్ బడ్స్ తీసుకోవచ్చు. ఇవి కాటన్ బడ్స్. ఓకేనా? అలాగనే లేకుంటే దూది కూడా మనము దూది తీసుకొని ఈ విధంగా తయారు చేసుకొని చిన్న ఉండగా చుట్టి దీంతో కూడా కలర్లో ముంచి పిల్లల్ని అద్దమని చెప్పాలన్నమాట. ఓకేనా చిల్డ్రన్? ఓకే. ఇప్పుడు చూడండి, నేను బ్లూ కలర్ తీసుకుంటున్నాను. మనకి యారో మార్క్స్ ఇచ్చారు ఇక్కడ. ఈ యారో మార్క్స్ ప్రకారము మనము చేయాలి. ఓకే. ఫస్ట్ క్యాపిటల్ ఐ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టాండింగ్ లైన్, క్యాపిటల్ ఐ, స్టాండింగ్ లైన్. ఇక్కడ దాకా ఇచ్చినటువంటి యారో ప్రకారము ఇక్కడ చేసేస్తున్నాను చూడండి. ఓకే. నెక్స్ట్ స్లీపింగ్ లైన్, సెకండ్ ఇక్కడ యారో మార్క్ ఇచ్చారు మనకి. స్లీపింగ్ లైన్. ఓకే. దెన్ థర్డ్ కూడా స్లీపింగ్ లైన్. ఓకేనా చిల్డ్రన్? చూడండి, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, తర్వాత మళ్ళీ మూడోది కూడా స్లీపింగ్ లైన్. దిస్ ఇస్ క్యాపిటల్ ఐ. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ మనము స్మాల్ ఐ చూద్దాం. దీన్ని కాటన్ బడ్తో చేస్తాను నేను. ఓకేనా? చూడండి, కాటన్ ముంచేసి ఇక్కడ స్మాల్ ఐలో యారో మార్క్ ఉంది. ఇక్కడ యారో మార్క్ ప్రకారము ఇక్కడ ఏంటిది? స్టాండింగ్ లైన్. సే ఇట్ అగైన్ చిల్డ్రన్. స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్. తర్వాత పైన ఇక్కడ రౌండ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ దీని ప్రకారము ఈ చుక్క పెట్టేశాను. ఓకేనా? సర్కిల్ పెట్టేశాను. ఓకేనా చిల్డ్రన్? సే ఇట్ అగైన్. స్మాల్ ఐ. స్టాండింగ్ లైన్కి మనము కలర్ పెడుతున్నాము. ఫస్ట్ ఇలా పెట్టేసాము. దెన్ స్లీపింగ్. దెన్ ఇక్కడ రౌండ్కి పెట్టేసాం. ఓకేనా? ఇది స్మాల్ ఐ. దెన్ నెక్స్ట్ ఏంటంటే ఎంకరేజ్ ద చైల్డ్ టు నేమ్ ద లెటర్ ఆఫ్టర్ ద కలరింగ్.
ఇప్పుడు కలరింగ్ చేసేసాం కదా, ఆ తర్వాత అంగన్వాడీ కార్యకర్తకు సూచన ఏంటంటే పిల్లవాడు గట్టిగా ఇవన్నీ అంటే క్యాపిటల్ ఐ అండ్ స్మాల్ ఐ అని చెప్పేటట్టు చూడాలన్నమాట. ఓకేనా? క్యాపిటల్ ఐ స్మాల్ ఐ. వాట్ ఈస్ దిస్? క్యాపిటల్ ఐ స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ స్మాల్ ఐ. ఓకే చిల్డ్రన్. సో ఈ యాక్టివిటీ చేసే ముందు ఇప్పుడు మనము కాటన్ బడ్ పెయింటింగ్ చేసే ముందు మనకు ఏం చేయాలంటే వర్క్ బుక్ షీట్లో ముందుగా ఈ వేళ్ళతోటి దానిపైన ట్రేస్ చేయించాలి. అక్షరం మీద 1 అన్నప్పుడు మనకి ఇక్కడ 1 ఉంది కదా, దాన్ని మనం ఇక్కడి నుంచి కిందికి 1 పిల్లలకు చెప్పాలి. ఇది ఫస్ట్ స్టెప్, పైనుంచి కిందికి స్టాండింగ్ లైన్ అన్నారు కదా అది. తర్వాత సెకండ్ స్టెప్ ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఇది పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. సెకండ్ స్లీపింగ్ లైన్, మళ్ళీ కింద థర్డ్ ఒక లైన్ ఉంది, దీన్ని స్లీపింగ్ లైన్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే మనం ముందుగానే పిల్లలకు ట్రేసింగ్ అనేది వేళ్ళ ద్వారా చేయించినట్టయితే పిల్లలకు బాగా గుర్తుండిపోతుంది. వాళ్ళు కాటన్ బడ్ పెయింటింగ్ చేసేటప్పుడు ఆ పద్ధతిలోనే చేయగలుగుతారు. అలాగే స్మాల్ ఐ చూస్తే మనం మీకు ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఉంది, ఇక్కడ నుంచి కిందికి స్టాండింగ్ లైన్, తర్వాత డాట్ చుక్క, ఫస్ట్, సెకండ్. సో ఈ విధంగా మనము 2 వేళ్ళతోటి ట్రేసింగ్ చేయించిన తర్వాత యాక్టివిటీ చేయించండి. అంగన్వాడీ టీచర్స్ ఎస్పెషల్లీ మీరంతా కూడా ఈ యాక్టివిటీ చేయించేటప్పుడు ఈ విధానం అనేది బాగా గుర్తుండాలి. సరే, నెక్స్ట్ పిల్లలు అందరూ నిల్చోండి. మనం ఇప్పుడు యాక్షన్ సాంగ్ ఒకటి చేద్దాం. నెక్స్ట్ మనము తెలుగు అక్షరాల్లోకి వెళ్దాము. అవో అక్షరానికి సంబంధించిన ఒక యాక్టివిటీ చూద్దాము. తిరుగుతూ రాస్తాం. పిల్లలు, మనం ఒక ఆట ఆడుకుందామా? ఈ ఆట పేరేంటంటే తిరుగుతూ రాస్తాం. ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి, ఏంటో చూద్దామా? స్టాప్ అని చెప్పగానే మీరు ఏ గడి ముందు అయితే నిలబడి ఉంటారో అక్కడే కూర్చొని పై గడిలో ఏ అక్షరం అయితే ఉంటుందో కింది గడిలో కూడా అదే అక్షరం రాయాలి. రాస్తారా? స్టార్ట్ చేద్దామా?
గుడ్. రోహిత్ పైగల్లో ఏం అక్షరం ఉంది? నువ్వేం రాసావు? వెరీ గుడ్. తేజ పైగల్లో ఏం అక్షరం ఉంది? నువ్వేం రాసావు? వెరీ గుడ్. నిక్షిత పైగల్లో ఏం అక్షరం ఉందమ్మా? నువ్వేం రాసావు? వెరీ గుడ్. పైగల్లో ఏం అక్షరం ఉందమ్మా? నువ్వేం రాసావు? వెరీ గుడ్. పిల్లలు తిరుగుతూ రాస్తామాట, చాలా చక్కగా ఆడారు. మనము ఇంకొక యాక్టివిటీ చూద్దాము. ఔ అక్షరానికి సంబంధించిందే పాట. ఔషధం వేసుకుంటే అవుట్ కొనిస్తానంది అమ్మా, ఔషధం వేసుకుంటే అవుట్ కొనిస్తానంది అమ్మా. అవును అవును ఔషధమే వేసేసుకుంటానన్నాడు పిల్లోడు, అవును అవును ఔషధమే వేసేసుకుంటానన్నాడు పిల్లోడు. ఔరా 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 పిల్లోడు ఎంత మంచోడన్నది అమ్మా, ఔరా 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 పిల్లోడు ఎంత మంచోడన్నది అమ్మా, పిల్లోడు ఎంత మంచోడన్నది అమ్మా. మరి ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మళ్ళీ సోమవారం కలుసుకుందాం. నమస్తే.